అబ్బా ఒకసారి ఇంటికి రావే కొద్దిగా. ఏం లేదు, ఇప్పుడు నువ్వు అర్జెంటుగా రా, ఫస్ట్ తొందరగా, ఓకేనా? సరే. ఇప్పుడు అది వచ్చిన తర్వాత అమ్మాయి వద్దు అబ్బాయే కావాలని చెప్పేసి చెప్దాం. దానికి చెప్తే అది ఎట్లనైనా తీసుకొస్తుంది. దాని మీద నాకు కాన్ఫిడెంట్ ఉంది. పనితో బెజార్ అయిపోతుందమ్మా నాకైతే అసలు. అబ్బా రావే, అక్కడే నిలబడి రా. ఏంటి అంత అర్జెంటుగా రమ్మన్నా ఫోన్ చేసి? బా నాకు ఇంట్లో వర్క్ చేసుకోవాలంటే చాలా చిరాకు వస్తుంది. పని అమ్మ ఏమో మానేసింది. నాకు ఒక హెల్ప్ చేయవే ప్లీజ్. ఏంటి చెప్పే, చేస్తాను. పక్క చేస్తాను. చేస్తానే, చెప్పు. నాకు ఇంట్లో పనికి అబ్బాయి కావాలి. అబ్బాయా? అబ్బాయి కావాలి. అరే అట్లానే అట్లా చూడకే నువ్వు. ఇంట్లో పనికైనా కొంచెం బయటికి వెళ్ళిరా అన్న, కొంచెం చేస్తారు కదా అబ్బాయిలు అయితే. అమ్మాయిలు అయితే వెళ్ళరు, చిరాకు తెప్పిస్తున్నారు వాళ్ళు. అబ్బాయి అనుకో కొంచెం కనీసం మనల్ని చూస్తేనే కానీ వాళ్ళు వర్క్ చేస్తారు. ఎట్లాంటి అబ్బాయి కావాలేంటి? మంచి రొమాంటిక్ ఉన్నోని చూడు. అబ్బా సరే, నేను ఎవరినైనా కనుక్కొని చెప్తాను. మరి కనుక్కొని చెప్తా కాదు, నాకు ఇప్పుడు 1 అవర్లో కావాలి. చూడు ఎక్కడ అక్కడే ఉంది తల్లి, నా వల్ల అస్సలు అవ్వదు. నీకు తెలుసు కదా ముందే నేను పని చేయ, తినడం పనుకోవడం. అవును, చాలా బద్ధకం నీకైతే. అరే మరి చిన్నప్పటి నుండి అట్లా పెరిగింది, ఏం చేయాలి చెప్పు? ఇదిగో ఈ పనుల్లో మీద ఇట్లా నమ్మకం పెట్టుకుంటే ఇట్లా. ఈసారి ఇప్పుడు వీడియోస్ ఎవరిని తీసుకురాని, వాడి పర్మనెంట్ ఇక్కడే పెట్టేసుకున్నాను. అన్ని రకాలుగా చూసుకుంటాను చెప్పు. అన్ని రకాలుగా అంటే? అన్ని రకాలుగా అర్థం చేసుకోవే. డబ్బులు అయినా కానీ కొంచెం ఎక్స్ట్రా ఇద్దాం. నో వరీ. సరే, ఒక ఆంటీ అయితే ఉంది, ఆమెకి కాల్ చేసి నేను కనుక్కుంటాను. ఇప్పుడు కనుక్కో కదా. ఇప్పుడా? నేను వెళ్ళి కనుక్కొని వస్తాలే. నేను ఫోన్ తీసుకురాలేదు, మర్చిపోయాను. నువ్వు అర్జెంటుగా రా అంటే ఊరుకుంటూ వచ్చిన. మర్చిపోయి వస్తారా ఎవరైనా? మరి నువ్వు అర్జెంటుగా రా అన్నావు కదా. అర్జెంట్ అంటే ఫోన్ మర్చిపోతారా? హడావిడిలో నెంబర్ నోటెడ్ ఉంటే నా ఫోన్తో కాల్ చేయి. నెంబర్ నోటెడ్ లేదు నా దగ్గర. చూడవే కొంచెం. ఇప్పుడు 1 అవర్లో రప్పిస్తావు కదా? పంపిస్తా అంటున్నాను కదా. సరే తొందరగా వెళ్ళు ఫస్ట్. అంత కంగారు ఏంటే బాబు, ఆగు వచ్చేంత వరకు. వర్క్ ఉంది ఇక్కడదక్కడ. వర్కేనా ఇంకేమన్నా ఉందా? ఏదో ఉంటుందిలే, అన్నీ నీకు చెప్పాలా? సరే తెలుసు కదా, తొందరగా వెళ్ళు. సరే పంపిస్తాను, అప్పటి వరకు వెయిట్ చేయక. సరే వెయిట్ చేయకుండా ఏం చేస్తాను, పిచ్చి మొహన్నాను. ఇది అట్లా అంటుంది, వెయిట్ చేయి కాస్త అని. ఏంటి ఇంకా వస్తానని చెప్పి ఇంకా రాలేదు. 1 అవర్లో వస్తానని 2 అవర్స్ అయిపోయింది. అసలు ఇంకోసారి కాల్ చేద్దాం. ఎక్కడున్నవే అసలు? వస్తున్నావా లేదా అసలు ఈరోజు? నువ్వు వచ్చావా? సరేరా. ఇది ఆగనే ఆగదు, తీసుకొచ్చేదాకా ఓ ఫోన్లు చేస్తూనే ఉంటుంది. స్వాతి, ఏమమ్మా ఇప్పుడు టైం కుదిరిందని? దొరకాలి కదనే. రాములు తీసుకొచ్చాను. ఏడే అసలు? అదిగో నేను వచ్చాడు. తీసుకురాకపోతే నువ్వు ఊరుకుంటావా ఏంది? ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నావు. అబ్బా నువ్వేం చెప్పావే? 1 అవర్లో అన్నావు నువ్వే కదా. అవునే, దొరకొద్దా పనోళ్ళు అంటే? నువ్వు చేసావు. దా రాములు లోపలికి రా. ఏం పేరు? రాములు. రాములు ఎక్కడుంటాడు? నాకు కూడా తెలీదు. అదే ఆంటీకి ఫోన్ చేస్తా అని చెప్పాను కదా, ఆమె పంపించింది. ఓకే ఓకే. ఆంటీ కూడా చేయించుకుందంట. చాలా నీట్ గా చేస్తాడంట వర్క్. అన్ని పనులు చేస్తాడంట. అన్ని పనులు చేస్తాడా? నిజంగా? ఇంకా అట్లా సిగ్గుపడుతుంది. అంతే, అలాగే ఉంటారు కదా. నీ అంత ధైర్యంగా ఉంటారా ఏంటి ఎవరైనా? నేనేం ధైర్యంగా ఉందనే అసలు. నువ్వు దేనికి సిగ్గుపడవు కదా, నాకు తెలీదా ఏంటి ఆ మాత్రం? దేనికి సిగ్గుపడ్డం? దేనికి అంటే లోపల పెట్టుకుని బయట కూడా మాట్లాడాలా? ఇట్లా చెప్పడం తప్ప? తప్పేం లేదులే గాని. సరే పని కావాలన్నావుగా, మాట్లాడు నువ్వు. ఏం పేరు బాబు? రాములు. ఎక్కడుంటావు? ఇప్పుడు ఇక్కడే ఉంటావా మరి? చలో అయితే మరి ఇక్కడే వర్క్ చేసుకొని ఇక్కడే ఉండాలి. ఉంటావా మరి? ఉంటావా? జీతం ఎంత కావాలి? మొత్తం పని నువ్వే చేయాలి. క్లీనింగ్, బట్టలు, ఇంకా గిన్నెలు, బయటికి వెళ్ళేది ఉంటే కూడా సొంతం ఇల్లు లాగా మొత్తం ఉండాలి, చెయ్యాలి ఇక్కడే.
చేస్తావా? అన్ని పనులు నీట్గా చేయాలి. నీకు ఎంత డబ్బు కావాలన్నా ఆమె చూసుకుంటుంది, కానీ పని మాత్రం నీట్గా ఉండాలి. మళ్ళీ నేను 2 రోజులు చేసి ఊరికి వెళ్తానంటే ఊరుకోను, మరి పేపర్ రాయించుకుంటా. చెయ్యవు కదా, బయట వరకు ఉంటే కూడా వెళ్ళి రావాలి. ఓకేనా? ఇక్కడే ఫుడ్ తిను, ఇక్కడే ఉండు, నువ్వే ఉండాలి అంతా. అక్కడ రూమ్ ఉంటుంది, ఆ రూమ్లో ఉండిపో. ఎక్కువ మట్టుకే రూమ్ ఉంది కదా అని చెప్పేసి రూమ్లోనే వెళ్ళి ఉండొద్దు. అంత పని చేసుకొని ఇక్కడ ఉండాలి. ఓకేనా? మేడం ఏది చెప్తే అది విను. ఇప్పుడు క్లీన్ చేసేసుకొని గిన్నెలు ఉన్నాయి అవి కడిగేసి. ఓకేనా? వెళ్ళు. ఏంటే ఇవాడు అట్లున్నాడు? ఎలా ఉన్నాయంటే నువ్వు మార్చేస్తావు కదా. అబ్బా, ఏం మారుస్తానే బాబు, మరి ఇలాంటి మరీ తెలియనట్టు మాట్లాడతావు ఏందే బాబు నువ్వు. కాదే, మరి ఇలాంటి వాళ్ళు తీసుకొచ్చి మార్చాయంటే నేను అలాంటి వాళ్ళు అయితేనే చెప్పిన మాట వింటారు. వాళ్ళే తిన్నారు, ఇంకా మంచోడు దొరకలేదు నీకు. మంచోళ్ళు ఎవరున్నారు? తను కూడా మంచోడు అయి ఉంటాడు. అయ్యి ఉంటాడేంటే, ఎంక్వైరీ చేయలే, కనుక్కోలే ఆంటీకి? కనుక్కున్నాను, మంచోడే, పని బాగా చేస్తాడు, చెప్పినట్టు వింటాడు అని చెప్పింది. చలో, మరి ఇంకేంటి, తిన్నావా? లేదే, తినాలి. చూసినావా అప్పుడే పని స్టార్ట్ చేసిండు. నువ్వు అట్లున్నాడు ఇట్లున్నాడు అంటావు. చూడాలి కదా ఫస్ట్ మనిషిని. అట్లానేం లేదు, ఓకే చేస్తే మంచిదే కదా. నాకెన్ని తెలుసు కదా, నేను పెద్ద ఓసిడి పేషెంట్. అవునవును తెలుసు, బాగా తెలుసు. ఉండాలి. తాదు కాఫీ టీ ఇప్పుడేం వద్దే నాకు. ఫ్రిడ్జ్లో కూల్ డ్రింక్ ఉంది, అది ఇచ్చేసేది. అవ్వట్లేదేంటి అసలు, నవ్వుతుంటే కూడా ఇట్లా తీసుకొచ్చినావు. అలవాటు అవుతుందిలే, కొత్త కొత్త కదా. నవ్వుకుంటే మాట్లాడమని చెప్పే తల్లి, నాకు ఇట్లుంటే నడవదు. మనం అంటే ఎక్కడికెళ్ళినా గోలగోల చేస్తాం, అందరు అట్లానే ఉంటారు. అబ్బా, ఏం తీసుకెళ్తారే వెళ్ళేటప్పుడు, ఉన్నదే లైఫ్, చిన్న లైఫ్. 2 రోజులు కానీ నీకన్నా ఇంకా సంతోషపెడతాడేమో తను. 2 days వరకు ఆగాల ఇంకా, లేదంటే 1 day చూసుకో, తెలుస్తుంది కదా అబ్బాయి గురించి నీకు. చూద్దాంలే. ఆ అబ్బాయికి ఎవరు లేరే, నీకు నచ్చినట్టు చేస్తాడు. అవునా? నువ్వు కూడా అన్నావు కదా నాకు నచ్చిన అబ్బాయి కావాలి అని. నచ్చిన అబ్బాయి కావాలన్నా కానీ ఇంత సిగ్గుపడేటోడు కావాలని లేదే. అరే చూడంటున్నాను కదా, సరే నువ్వు చెప్పిన పనులు అన్నీ చేస్తాడు. అవునా? ఓకే, చెయ్యని చూద్దాం, ఒకరోజు చూద్దాం. చేసిందా కంటిన్యూ చేసుకుందాం. సరే, నేను ఇంకా వెళ్ళాలా? ఎక్కడికి వెళ్ళేది? ఉండు, ఇక్కడ లంచ్ ప్రిపేర్ చేస్తాడు, వంట ఎట్లా చేస్తాడు చూద్దాం. ఇదే వర్క్ ఉంది, వెళ్ళాలి. ఏం వర్క్ ఉందే బాబు నువ్వు? అయినా డ్రెస్సులు వేసుకునేదానుగా, ఏంటి ఈరోజు కొత్తగా శారీ కట్టినా? ఏదో కట్టాలనిపించింది. అంటే పని మనిషి వస్తున్నాడానా ఏంది? ఎవరైనా పని మనిషి వస్తే కడతారా అని, నచ్చినోడు ఏమన్నా దొరుకుతాడేమో అని కట్టిన, అంతేగాని. ఏమో మరి ఈరోజు కొత్తగా అనిపిస్తున్నాను. అబ్బా, అట్లేం లేదే, కట్టాలనిపించింది. చూద్దాం ఎలాంటి వాడు. అంతేనా, ఇంకేమైనా ఉందా? ఏది ఉంటే నీకు చెప్పానా నేను చెప్తావులే, మరి చెప్పకుండా ఎటు పోతావులే కానీ. నీ దగ్గర దాపెట్టేది ఏముంది చెప్పు. నేను అంతే, ఎవరిని నమ్ముకొని అందరు మోసం చేసి వెళ్ళిపోతారు. కనీసం ఇట్లనన్నా పెట్టుకొని చూసి బాగుంటే పర్మనెంట్గా పెట్టుకుందాం, పెళ్ళి కూడా వేసుకుందాం. పోయేదే ఇట్లనే ఎవరు లేరు అంటున్నావు కదా. కానీ మరి ఇంత సిగ్గుపడొద్దే బాబు. అంతే అంతే. నీ క్లోజ్ అయ్యి మన పరిచయం ఉన్నాడా? పరిచయం ఏం లేదు నాకు కూడా. ఓకే, చూద్దాంలే, నువ్వైతే చెప్పు. ఒకవేళ పని చేయకపోతే అప్పుడు చెప్దాంలే కానీ. చూద్దాంలే. నేనైతే వెళ్తాను, మరి వర్క్ ఉంది నాకు. సాయంత్రం ఆఫీస్లో వర్క్ వస్తావా? ఇచ్చారు. సాయంత్రం వస్తావా? రాములు చెప్పేసి వెళ్తాను. మేడం ఏం చెప్తే అది చెయ్యి, ఇది చేయను అది చేయను అని అస్సలు చెప్పకు. నీకు ఏమన్నా అమౌంట్ కావాలని అడుగు, ఇస్తుంది మేడం. సరేనా? నేను వెళ్తున్నా. సరేనా? సరే, జాగ్రత్తగా చూసుకో. అది ఇచ్చేసి అటు పెట్టేసేయి రాము, బడికి ఇచ్చేసి. సరే, బాయ్. బాయ్. జాగ్రత్తగా చూసుకో మరి. అప్ప ఏదే వీడు అప్పగికి పోతున్నట్టుగా. అసలు వీడు చూస్తాను ఇంత పని చేస్తున్నాడు కానీ అసలు. రాము, రాము, ఇక్కడ ప్లేట్ ఉంది తీసుకెళ్ళు. ఎక్కడి నుంచి దొరికాడు బాబు వీడు. ఈయన కొట్టాలి ఫస్ట్, ఇలాంటి వాళ్ళని తెచ్చిన దగ్గర.
రాము రాము అమ్మగారు ఏ నీకు చోలు వినపడట్లేదా? అమ్మగారు చెప్పండి. ఇట్రా ఒకసారి. కొంచెం తలని వస్తుంది నొక్కవా? ఏం ఆలోచిస్తున్నావు? నొక్కవా? ఏంట్రాము అట్లా ముట్టనట్టు వచ్చుతున్నావు? మంచిగా నొక్కు కదా. సరే ఒకటే చేతులు నొక్కు. సరే ఈ చెయ్యి ఇటు ఇవ్వు రాము. అరే నేను ఇటువంటి అటెండ్ చూస్తున్నావు నువ్వు అసలు. నాకు తలేం నొయ్యట్లేదు కానీ మాట్లాడరాము. ఇంకా చెప్పు. ఏం అమ్మగారు చెయ్యి ఎందుకు లాగుతున్నావు అట్లా? చెప్పినట్టు వింటానని చెప్పావు కదా అన్నీ. ఇప్పుడు ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఇక్కడ ఎవరున్నారు? నేను ఎవరేమనే వాళ్ళు ఉన్నారు? కిచెన్లో కొంచెం పని ఉంది. నేనే కానీ పని చెప్పేది చేపిస్తానులే, తర్వాత ఎద్దులే పని. కిచెన్లో పని ఉంది, నేను ఇప్పుడు అసలు ఏంటి వీడు ఇట్లా బిహేవ్ చేస్తున్నాడు? వీడిని మంచోని తీసుకురావే అన్ని పనుల కంటే. చెప్తా దీని పని దాని. రాము రాము అమ్మగారు ఒకసారి డ్రామా చెప్పండి. కొంచెం కాలు నొక్కవా, జెండు బామ్ పెట్టవా? కొంచెం పైకి పెట్టు రాము, కొంచెం పైకి పెట్టు. గట్టిగా నొక్కు. ఇంకొంచెం పైకి నొక్కు రాము. రాము ఇంకొంచెం పైకి నొక్కురా. కొంచెం పైకి నొక్కవా? చెప్పరాము, నీకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఎందుకు ప్రాబ్లమ్స్ అంటే ఉన్నాయి మేడం. ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి? మీ మమ్మీ డాడీ లేరా? లేరంట కదా. ఎవరు? ఒక్కడే ఉంటావా? బ్రదర్ సిస్టర్స్ ఎవరు లేరా? లేరు. ఊర్లో కొంచెం అప్పులైనాయి. అప్పు కిందికి మా ఇల్లు గుంజుకున్నారు. ఎంత ఏం ప్రాబ్లం ఉంది చెప్పు. అమౌంట్ ప్రాబ్లమా? ఇప్పుడు ఒక 3 లక్షలు ఇచ్చారు రోజులో. ఓకే, నువ్వు ఇట్లా వేసుకోకు ఇంట్లో ఉన్నప్పుడు, ఓకేనా? ఎంత అప్పు ఉంది? 3 లక్షలు ఉంటుంది మేడం. 3 లక్షలా? ఇప్పుడు నీకు జీతం ఎంత అని చెప్పినా నేను? 10,000. సరే, ఇంకా 10,000 కూడా ఎక్స్ట్రా ఇస్తా. నాతో అన్ని రకాలు కూడా మంచిగా ఉండాలి, ఓకేనా? వీలైతే మనం ఇద్దరం అండర్స్టాండింగ్ ఉంటే పెళ్ళి కూడా వేసుకుందాం. ఏ నీకు నచ్చలేనా? నేను బాగాలేనా? బాగున్నారు మేడం. మరి ఇంకేంటి? ఓకేనా నీకు? ఓకే. ఈరోజు నుండి ఇల్లులాగా కాకుండా నీ ఇల్లులాగా చూసుకో. ఇది నన్ను కూడా నీ మనిషిలాగా చూసుకో, సరే ఓకేనా? చూసుకుంటావు కదా? చూసుకుంటా. ప్రామిస్? ప్రామిస్. నిజంగా? నిజంగా. ఏయ్ గుడ్ బాయ్. నేనైతే ఇంట్లో పనులు ఏం చేయను, పెళ్లి చేసుకున్నా కూడా నువ్వే చేయాలి. నేను చేసుకుంటా మేడం. ఇప్పుడే మీ కాలు కూడా కింద పెట్టండి. అంతేనా? నిజంగా? ఎందుకంటే నాకు పని చేత కాదు. నేను చేస్తాను పక్క పని అయిన లెక్క వేస్తున్నా కదా, అప్పుడు హస్బెండ్ లెక్క. ఓకేనా? నీకు ప్రాబ్లం ఏం లేదు కదా? మీ వాళ్ళు ఎవరేమి వచ్చి అడగారు కదా? ఇన్కమ్ కూడా ఎవరు లేరు మేడం, మీరు ఉన్నారు కదా. ఓకే, ఇప్పటి నుండి మనం ఇద్దరం ఉంటాం, ఓకేనా? ఆ వర్క్ చేసుకుని తొందరగా వచ్చేసి నేను పడుకుంటా కొద్దిసేపు. మొత్తానికి దారిలోకి వచ్చిందమ్మా.
దీనికి దండం పెట్టాలి ఫస్ట్. ఇట్లాంటి వాడిని తెచ్చి ఇంత డిస్కషన్ పెట్టి ఇది చేసింది నన్ను. అందులో పని ఇచ్చి పనులు లెక్కనే చేస్తారు. కానీ మేడం మనం డైరెక్ట్ పెళ్లి చేసుకుంటాం. పెళ్లి చేసుకుంటే ఊర్లో ఉన్న అప్పు పోతుంది, ఇంత పెద్ద ఇల్లు, ఈ పైసలు, ఈ బంగారం, ఈ ప్రాపర్టీ అంతా నాకే వస్తుంది. నిజంగా ఎంత మంచిది. చూడనీకి అందంగా ఉంది అనుకున్నా కానీ అందానికి తగ్గట్టు మనసు కూడా మంచిదే మేడం. ఇలా పంట పండుగ పడుకో. రాము రాము ఇట్లా ఒకసారి వస్తుంది. ఏం చేస్తున్నావు నువ్వు అసలు? ఏమైంది ఏమైంది రాము? డల్లుగా ఏం లేదు. ఇన్ని రోజులైనా కూడా నువ్వు ఇంకా ఫ్రీ ఇట్లా భయపడుతున్నావు ఎందుకు అసలు? నాకు అర్థం కాదు. చలో మరి మనం పెళ్ళి చేసుకుందాం. ఓకేనా? పెళ్ళి అంటావు ఏంది? నేను ఆల్రెడీ నీకు ఫస్ట్ డేనే చెప్పాను కదా పెళ్ళి చేసుకుందామని. మళ్ళీ ఇప్పుడు కొత్తగా నువ్వు ఎట్లా అంటావు? పెళ్ళి అంటున్నావేంటి? అట్లా అంత ఆలోచిస్తున్నావేంటి ఇప్పుడు? అంటే పెళ్ళి అంటే నాకు కొంచెం ఎందుకో భయం అవుతుంది. ఎందుకు భయం వేస్తుంది? నువ్వు పిచ్చి పిచ్చిగా ఇప్పుడు కట్టలు పడకు. ఇవన్నీ చెప్తున్నాను, అర్థమవుతుందా? రాము నీకు ఫస్టే చెప్పాను నేను ఆల్రెడీ. నేను అన్ని రకాలుగా చూసుకుంటాను, నేను అన్ని మంచిగా చూసుకుంటా అని చెప్పిన. అన్ని మంచిగా చూసుకుంటున్నా కదా, ఇంకేం కావాలి నీకు? పెళ్ళి అంటేనే కొంచెం భయం అవుతుంది. ఎందుకు భయం? ఎందుకు? నేను ఉన్నా కదా. ఇప్పుడే వద్దు. వదిలేసి ఎట్లా వెళ్తావో చూస్తాను. రాము రైస్ పెట్టేసేయి, లంచ్ చేద్దాం అట్లనే. ఓకేనా? రాము ఇట్రా కూర్చో. అసలు ఈ ప్రాబ్లం ఏమో చెప్పు. ఎందుకో కరెక్ట్ అనిపిస్తలేదు. ఎందుకు కరెక్ట్? దగ్గరికి రా రాము. నువ్వు అట్లా పరాయిలాగా అట్లా దూరం కూర్చుంటే ఇన్ని రోజులు ఇట్లా ఉండి నీకు అన్నీ చెప్తా, అయినా నువ్వు సో ఇప్పుడు నువ్వు అనుకున్నది చేస్తావా? ఇప్పుడైతే వద్దు, మళ్ళీ తర్వాత ఇప్పుడు ఇంకా నువ్వు ఇప్పుడు వెళ్ళిపోతే వస్తావా? వస్తాను పక్కా. నేను ఎట్లా నమ్మేది? స్టార్టింగే చెప్పాను నీకు, నేను అన్ని రకాలుగా చూసుకుంటా ఉండు అని చెప్పాను. నువ్వేమన్నావు? ఉంటా అని అన్నావు. ఇప్పుడు ఏమంటావు చెప్పు? ఎప్పుడు నువ్వే వినిపిస్తావు కదా అమ్మ నాకు. ఈరోజు నా చేతితో ఇస్తాను. ఓకేనా? ఉన్నానని ఫిక్స్ అయిపోయావు ఇప్పుడు. నువ్వు ఇప్పుడు వెళ్ళిపోతే నాకు రావులే కానీ సరే. లాస్ట్ టైం నేను పాలిస్తున్నాను నా చేతితో, తాగు. ఏమైందాము? ఏమైంది చెప్పు. నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? నన్ను వదిలేసి వెళ్ళిపోతాన్నప్పుడు ఇన్ని డేస్ అన్ని రకాలుగా వాడుకొని నిన్ను ఎట్లా ఓనిస్తాను అనుకున్నావు? నేనేం చేయాలా? వెళ్తానన్నావు కదా, నేడిపోతావు రా నువ్వు అసలు. నేను మంచిగా ఉన్నదానికే మంచిగా ఉంటాను. అర్థమవుతుందా? వాడుకున్నా నేను. అర్థమైందా నేనంటే ఏందో ఇప్పుడు? మంచిగా ఉన్న వాళ్ళకే మంచిగా ఉంటా, నాతో కాదంటే ఇదే చేసి చూపిస్తా.